ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇసుక అయితే నైట్ 2 ట్రిప్పులు ఇసుక అయితే తోలించామన్నమాట. సో ముందు కొంచెము ఇంటి ముందు కొంచెము వర్క్ ఉంది. అండ్ ఇక్కడ గేదెల దగ్గర వర్షాకాలం వస్తే బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇంతకు ముందు కూడా మీకు నేను చూపించాను కదా వర్షాకాలం వస్తే ఎలా ఉంటుందో. సో అందుకనేసి అది కొంచెము బ్రెయిన్లో ఉంచుకొని ఇదంతా ఫ్లోరింగ్ లాగా ఇక్కడ ఎలా చేసామో అలాగా చేద్దాం అన్నట్టు నైట్ తమ్ముడు వాళ్ళతోటి 2 ట్రిప్పుల ఇసుక అయితే తోలించాను అనమాట. సో ఇసుక కూడా బాగుంది. లాస్ట్ ఇయర్ ఇది ఫ్లోరింగ్ చేసేటప్పుడు కూడా తోలించాము. బట్ అదేంటంటే రాళ్ళు ఉంది. ఇది మెత్తగా మంచిగా ఉందన్నమాట. మా తమ్ముడు చెప్తే మా తమ్ముడు తోలించిండు మా పండుకి. సో ఇవ్వండి 2 ట్రిప్పులు అయితే తోలించామన్నమాట. సో ఇక్కడ చేస్తాము, అటు పొడుగ్గా చేస్తాము. అండ్ ఇక్కడ నుండి ఇటైతే రేకులు వేస్తాం గేదెలకి. సో ఇదైతే గేదెలకి అలాగ పొడుగ్గా వేస్తాము. వేసి దీనేమో కోళ్ళపాక చేసేస్తాము. ఇటేమో గేదెలకి అయితే రేకులు వేసేస్తాం. ప్రజెంట్కి అయితే ఇలా ఉందన్నమాట. సో ఇటు పొడుగ్గా కంచె కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్లోరింగ్ అయ్యాక నెక్స్ట్ మంత్ మేలో కానీ జూన్లో కానీ ముందే ఇటుకలన్నీ తోలించి జూన్లో కానీ మేలో కానీ పొడుగ్గా కట్టిచ్చేస్తానమాట. సో అలా అన్నమాట. అందుకనేసి ఇసుక అయితే తోలించామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో కోళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది. దాన్ని తీసేసి ఇదైతే కోళ్ళకైతే వేస్తామన్నమాట. ఇది కోళ్ళకి వేసేదాకా ఆ కోళ్ళ పాకను అలానే ఉంచుతాను. ఆ బ్లాక్ పరదా కూడా మొత్తం చినిగిపోయింది. దాన్ని కూడా తీసేసి మంచిగా అయితే చేస్తామన్నమాట. సో ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నైటు ఇసుక తోలించాం కదా, ఇక్కడ ఉన్న కర్ర విరిగిపోయింది. ఇదిగోండి ఈ కర్ర, ఇది కూడా విరిగిపోయింది అనమాట. దీన్ని తీసేయాలి. మామూలు ఒతుగు తవ్వి పెట్టింది. సో ఇది కూడా తీసేస్తాం.